డియర్ స్టూడెంట్స్, శ్రీధర్ సిసి తరపు నుంచి ఆన్లైన్ బ్యాచ్ 15 రిలీజ్ చేయబోతున్నాం. 7th ఏప్రిల్ నుండి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి ఆన్లైన్ బ్యాచ్ 15 అనేది బైలింగ్వెల్లే ఉంటుంది. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్ని వాడుతూ మీకు టీచింగ్ ఉంటుంది. సో బ్యాచ్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే, బ్యాచ్ డీటెయిల్స్ని డిస్కస్ చేసేదానికంటే ముందు యూజువల్గా శ్రీధర్ సిసికి ఉన్న అలవాటు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి రిజల్ట్ని చెప్పి ఆ తర్వాత బ్యాచ్ డీటెయిల్స్ అనౌన్స్ చేయటం. 2019లో శ్రీధర్ సిసికి మొత్తం 3599 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. ఇది 2019లో. 2020లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లాక్డౌన్ పీరియడ్లోనే జరిగినాయి. ఈ లాక్డౌన్లో శ్రీధర్ సిసి ఆన్లైన్ స్టూడెంట్స్ మరియు ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయినప్పటికీ వారికి సర్వీసెస్, క్లాసెస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాటజీ సెషన్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వటం జరిగింది. దీని నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. 2020లో జరిగినటువంటి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో 423 మెంబర్స్ ఫైనల్ సెలెక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ శ్రీధర్ సిసి నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు. అదేవిధంగా ఎల్ఐసి అసిస్టెంట్లో 227 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్స్ ఎగ్జామ్లో 197 ఫైనల్ సెలెక్షన్స్. అదేవిధంగా ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓలో 154 ఫైనల్ సెలెక్షన్స్. ఇక ఐబిపిఎస్ పిఓ రిజల్ట్స్ తర్వాత ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ ఎస్ఓ, ఇవి కరెక్ట్గా 4 days బ్యాక్ అంటే ఏప్రిల్ 1st రిలీజ్ అయినాయి. దాని నుండి ఐబిపిఎస్ పిఓలో 126 మెంబర్స్ ఫైనల్ సెలెక్షన్స్ అయ్యారు. అదేవిధంగా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్లో 64 ఫైనల్ సెలెక్షన్స్. యూజువల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు నోటిఫికేషన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అటువంటి ఎస్బీఐ పిఓలో మొత్తం 64 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఎఫ్సిఐ మేనేజర్స్లో 20 ఫైనల్ సెలెక్షన్స్. ఐబిపిఎస్ ఎస్ఓలో 9 సెలెక్షన్స్. మాకు వచ్చినటువంటి సెలెక్షన్స్ అది 4 డిజిటెడ్ నెంబర్ అవ్వచ్చు, 3 డిజిటెడ్ నెంబర్ అవ్వచ్చు, సింగిల్ డిజిటెడ్ నెంబర్ అవ్వచ్చు. రిజల్ట్స్ని ప్రాపర్గా క్రిస్టల్ క్లియర్గా డిక్లేర్ చేసేటటువంటి వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, దట్ ఈస్ శ్రీధర్ సిసి. మేము గతంలో ఇచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫైనల్ సక్సెస్ ఏంటి, ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, లేదా ఒక ఫ్యాకల్టీ కావచ్చు, లేదా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కావచ్చు, స్టూడెంట్స్ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది అల్టిమేట్ గోల్. ఎందుకంటే అడ్మిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో నమ్మకంతో చేయనటువంటి స్టూడెంట్ యొక్క ఫైనల్ సెలెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. కేవలం ఇటువంటి గ్రౌండ్స్ మీద నిలబడింది కాబట్టి 1998లో స్టార్ట్ అయినటువంటి శ్రీధర్ సిసి ఈ రోజుకి కూడా స్టూడెంట్స్ మనల్ని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని కోరి ఉంది. నెక్స్ట్ ఈ బ్యాచ్ 15 డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఆఫర్ చేయబోతున్నాం. రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇందులో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ టాపిక్స్ అన్నిటినీ కూడా 2 లెవెల్స్లో కేటగరైజ్ చేసాం. ఒకటి బేసిక్ లెవెల్, రెండోది అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్ లెవెల్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ లెవెల్ కోచింగ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఈ కోచింగ్ తీసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ విధానంలో ఒక వీడియోని మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. పర్టిక్యులర్ చాప్టర్లో ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉన్నట్లయితే దాని మీద మీకు 100% కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేంత వరకు కూడా మీరు ఆ వీడియోని ఎన్నిసార్లైనా చూడొచ్చు. మేము ఇచ్చేటటువంటి కోచింగ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామ్ రెండింటినీ క్లియర్ చేసేటానికి మీకు కావలసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం మేము డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ కోచింగ్ తీసుకున్నట్లయితే ఆన్లైన్ బ్యాచ్ 15 ఏ ఎగ్జామ్స్ రాసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఐబిపిఎస్ ఎగ్జామ్స్, ఎస్బీఐ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్,
అదేవిధంగా ఫ్యూచర్లో ఏదైనా పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే ఆ పీజీడిబిఎఫ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్సిఐ అండ్ ఈపీఎఫ్ఓ. సో ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాచ్ 15లో శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ మీకు కవర్ చేయబోతున్నారు. మొత్తం బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ ని మీకు అర్థమయ్యే విధంగా 450+ అవర్స్లో మీకు శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ టీచింగ్ ఇవ్వబోతున్నారు. ఈ 450 అవర్స్ నేను క్లెయిమ్ చేసింది ఓన్లీ బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ సబ్జెక్ట్ డిస్కషన్కి మాత్రమే. ఇది కాకుండా టాపిక్ వైజ్ టెస్ట్ పెట్టి దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా మాక్ టెస్ట్ పెట్టి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్కి ఇచ్చేటటువంటి వీడియోస్ అనేవి 450 అవర్స్ కంటే ఎక్స్ట్రాగా వచ్చేటటువంటి వీడియోస్. సో క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యూర్లీ బైలింగ్వెల్లో ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ టుగెదర్. మేము మీకు కోర్సుకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫామ్లో ఇస్తాం. ఆ పీడిఎఫ్ ఫామ్స్ అనేవి డౌన్లోడ్ సెక్షన్లో ఉంటాయి. మీరు లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ సెక్షన్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ సెక్షన్లో ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మేము ప్రొవైడ్ చేసేటటువంటి పీడిఎఫ్స్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా ఫ్యాకల్టీ మీకు ఆన్లైన్ క్లాసెస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు పీడిఎఫ్ ఫామ్లో ఉండదు. అందులో క్వశ్చన్స్ ఉంటాయి, కావలసినటువంటి కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు కీ ఉంటుంది. కానీ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది ఫ్యాకల్టీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఫ్యాకల్టీ మీకు డిస్కస్ చేస్తారు. టాపిక్ వైజ్ టెస్ట్లు పెడతాము అని చెప్పాం. నేను క్లెయిమ్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మీద మీకు చాప్టర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. దాంతోపాటు వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్కి 150+ అవర్స్ అవుతాయి. క్లాసెస్కి 450 అవర్స్, టాపిక్ వైజ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్కి 150 అవర్స్, అంటే మొత్తం 600 అవర్స్ మీకు వీడియోస్ అవైలబిలిటీ ఉంటాయి. కోర్స్ డ్యూరేషన్ అనేది 2 డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉంటుంది. ఒకటి 6 months, ఇంకొకటి 12 months ప్యాకేజ్. 6 months ప్యాకేజ్కి 12 months ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటి? టీచింగ్ అనేది మేము చెప్పినటువంటి 450 అవర్స్ క్లాసెస్, 150 అవర్స్ టెస్ట్ డిస్కషన్స్, చాప్టర్ బేస్డ్ టెస్ట్ డిస్కషన్స్ ఇవి అన్నీ కామన్గానే ఉంటాయి. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. కానీ మోడల్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్లో చాలా వేరియేషన్ వస్తుంది. మేము పెట్టేటటువంటి మోడల్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి 6 months ప్యాకేజ్ వారికి 24 నుంచి 26 ఎగ్జామ్స్ మేము ఖచ్చితంగా పెడతాము అని చెప్తున్నాం. ఈ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎవ్రీ వెన్స్డే ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి మంత్లో 2nd Sunday అండ్ 4th Sunday మాత్రమే ఉంటాయి. స్పెషల్ క్లాసెస్ అంటే ఎగ్జామ్స్కి ముందు మేము మీతో స్ట్రాటజీ డిస్కషన్స్ కానివ్వండి, లేదా ఏదైనా పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ ఏవైతే డిస్కస్ చేయాలో ఆ స్పెషల్ క్లాసెస్ యాక్సెస్ మీ వ్యాలిడిటీ పీరియడ్ 6 months కాబట్టి ఆ 6 months టైంలో మేము ఏవైతే స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తామో దాని యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. అదేవిధంగా 6 months యొక్క కరెంట్ అఫైర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి వీడియోని స్టూడెంట్ ఎన్నిసార్లు అయినా సరే చూసుకునే అవకాశం ఉంటుంది. సో మేము ప్రామిస్డ్గా పెట్టేటటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాము. 6 months ప్యాకేజ్కి 12 months ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రింటెడ్ మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తాము. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ మీ ప్యాకేజ్ వ్యాలిడిటీ 12 months ఉంది కాబట్టి ప్రతి వెన్స్డే 1 year పాటు మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు. 2nd Sunday అండ్ 4th Sunday మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది కాకుండా సపోజ్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్కి ముందు 15 to 20 days బిఫోర్ ప్రతిరోజు టెస్ట్ పెట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. అవి ఇక్కడ మేము మెన్షన్ చేసేటటువంటి
టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో పార్ట్ కాదు. అవి బోనస్గా మీకు ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం. ఎవ్రీ వెన్స్డే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ సండే ఫోర్త్ సండే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే 15 నుంచి 20 రోజుల ముందు ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ పెట్టి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మీ కోర్స్ డ్యూరేషన్ 12 మంత్స్ అయితే లేదా 6 మంత్స్ అయినట్లయితే, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి పూర్తి కంటెంట్, అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి ముందు రివిజన్ పర్పస్ కానివ్వండి, లేదంటే టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ కానివ్వండి, మెయిన్స్ బూస్టర్ క్లాసెస్ కానివ్వండి, మెయిన్స్ మాక్ ఎగ్జామ్స్ అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్, మీ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేయకుండా మీకు మెయిన్స్ యాక్సెస్ ఇస్తాం. అదేవిధంగా పిఓ మెయిన్స్ ఎగ్జామ్ కనుక ఎవరైనా క్లియర్ చేసినట్లయితే ఎక్స్ట్రా మనీ ఏమీ తీసుకోకుండా ప్రతి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్కి ఇంటర్వ్యూ పర్సనల్ ట్రైనింగ్ కూడా శ్రీధర్ సిసి ఇస్తుంది అని ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్కి చెప్పాము. అందులో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. వారి నుంచి ఫైనల్ సెలెక్షన్స్ కూడా శ్రీధర్ సిసి ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఫైనల్ సెలెక్షన్స్ కూడా అయినాయి. సో స్పెషల్ లైవ్ క్లాసెస్ యాక్సెస్ 12 మంత్స్ ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్కి ముందు మీకు లైవ్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. మేము మీకు ఇచ్చేటటువంటి ఈ అవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా రికార్డెడ్ సెషన్స్. తరువాత ఎగ్జామ్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫ్రెష్గా రికార్డ్ చేసి ఇస్తాం. మీ నోటిఫికేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్కి ముందు మాత్రం డెఫినెట్గా లైవ్లో వచ్చి ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది మేము డిస్కస్ చేస్తాం. సో మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్ 12 మంత్స్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తామని చెప్పాం. బేసిక్ లెవెల్ కోర్స్లో 7 బుక్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అదే అడ్వాన్స్డ్ కోర్స్లో 3 బుక్స్ మెటీరియల్ ఉంటుంది. ఇది 12 మంత్స్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఇంటికి పంపిస్తాము. శ్రీధర్ సిసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీ టీమ్, ఫౌండర్ డైరెక్టర్ శ్రీధర్ గారు, సీతారాం రెడ్డి గారు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అయినటువంటి రమేష్ గారు, గఫూర్ గారు, శ్రీవాణి మేడం, కృష్ణారెడ్డి గారు, రాజేంద్ర గారు అండ్ మైసెల్ఫ్ సుధీర్ చక్రవర్తి. సో ఇందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు క్లాసెస్ కానివ్వండి, టాపిక్ వైజ్ టెస్ట్ కానివ్వండి, లేదా గ్రాండ్ టెస్ట్లు లేదా వాటి ఎక్స్ప్లెనేషన్స్, ఈ కాంబినేషన్ ఎవరైతే ఉన్నారో వీరితో పాటు శ్రీధర్ సిసిలో ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి సీనియర్ ఫ్యాకల్టీ కూడా మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్స్ తీసుకుంటారు. అదే రీజనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే రామకృష్ణ గారు, శశి గారు, నాగార్జున సార్, అపర్ణ మేడం, నాగబాబు సార్, వీరితో పాటు పృథ్వీ సార్ కూడా మీకు క్లాసెస్ తీసుకుంటారు. ఇంగ్లీష్ ఆన్లైన్ బ్యాచ్ 15 కంప్లీట్ ఇంగ్లీష్ మొత్తం కూడా విసు సార్ హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ 2 డిఫరెంట్ డివిజన్స్ చేసి అందులో బ్యాంకింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా వైవి శివకుమార్ సార్ డిస్కస్ చేస్తారు. అదే కరెంట్ అఫైర్స్ అయినట్లయితే భార్గవ్ సార్ అండ్ దెన్ మొబిన్ సార్ డిస్కస్ చేస్తారు. శ్రీధర్ సిసిఈ రిలీజ్ చేస్తున్నటువంటి ఆన్లైన్ బ్యాచ్ 15 జాయిన్ అవ్వాలి అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు www.sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో టాప్ బ్యానర్లో ఆన్లైన్ కోర్సెస్ అని ఉంటుంది. ఆన్లైన్ కోర్సెస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం మీకు కనపడుతుంది. నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. దానిలో బైలింగ్వెల్ బ్యాచ్ అనేది బ్యాచ్ నెంబర్ 15. సో మీరు ఆ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అదే డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి పర్చేస్ చేసినట్లయితే ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటుంది. పేమెంట్కి మీరు ప్రొసీడ్ అయినట్లయితే కనుక ఆన్లైన్ బ్యాచ్ నెంబర్ 15లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? 7th ఏప్రిల్ నుండి మీ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి మీరు 7th ఏప్రిల్ లేదా అంతకంటే ముందు ఈ బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే మీ వ్యాలిడిటీ 7th ఏప్రిల్ నుండి మాత్రమే కంటిన్యూ అవుతుంది. లేదా 7th ఏప్రిల్ తర్వాత గనక మీరు జాయిన్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఏప్రిల్ జాయిన్ అయినట్లయితే గనక మీ వ్యాలిడిటీ 10th ఏప్రిల్ నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకా స్టూడెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే, క్వరీస్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి మొబైల్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్కి మెయిల్ కూడా చేయొచ్చు. 9504433333 లేదా 7569447777 ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదా online.sridharcc@gmail.com మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. శ్రీధర్ సిసి స్టాఫ్ మీకు కావలసినటువంటి సమాచారాన్ని అందిస్తారు.
So we wish you all the very best and we'll meet you on 7th April classes. Thank you very much.